ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమందరూ కూర్చొని మంచి సంగతులను బైబిల్లో నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు భూమి మీద అనేకులు బైబిల్ని చదువుతూ బైబిల్లో ఉంటున్న విషయాలని మాట్లాడుతూ బైబిల్లో దేవుడు వ్రాయించిన ప్రతి మాటను కూడా వాళ్ళకి నచ్చినట్లుగా అర్థం చేసుకుంటూ వాళ్ళకి తోచినట్లుగా బైబిల్ని బోధిస్తూ వాళ్ళకి ఇష్టమైచ్చినట్లుగా బైబిల్ని మాట్లాడటం అనేది ఆశాస్పదం. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఏదైతే రాయించాడో దాన్ని మనము స్పష్టంగా పలకటానికి ప్రయత్నం చేయాలి. దాన్ని వక్రీకరించి ఎప్పుడూ మనం మాట్లాడకూడదు. బైబిల్కి మనం జోడించి, బైబిల్ మాటలకి మనము జోడించి మాట్లాడకూడదు ఎప్పుడు. ఎందుకంటే అవునంటే అవును, కాదంటే కాదు అనాలి అని బైబిల్లో మనకు రాయబడింది స్పష్టంగా. అవునంటే అవును. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ నువ్వు మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ సైలెంట్గా ఉన్నదో అక్కడ నువ్వు సైలెంట్గా ఉండాలి. బైబిల్ సైలెంట్గా ఉన్న దగ్గర నీవేదో గొప్ప మర్మమని నువ్వు మాట్లాడుతుంటే, దేవుడు నాకు మర్మము బయలుపరిచాడు అని నువ్వు మాట్లాడుతుంటే అది నీ జ్ఞానం అవుతుంది, కానీ బైబిల్ జ్ఞానం కానే కాదు. అందుకే ఏది మాట్లాడినా ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. చదువుకున్నవాడైనా చదువుకోలేని వాడైనా బైబిల్ని పట్టుకొని, బైబిల్ మాటలను పట్టుకొని అనేక మంది విస్తారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇష్టానుసారంగా మాట్లాడచ్చా అంటే మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్ని నీ ఇష్టానికి జోడించుకొని ఎప్పుడూ మాట్లాడకూడదు. బైబిల్ ఏం మాట్లాడుతుంది, బైబిల్ ఏం బోధిస్తుంది, దాన్ని బోధించటానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భూమి మీద మనిషికి బోధించవలసింది ఏంటి అంటే, మనిషికి ప్రాముఖ్యంగా బోధించవలసింది ఏంటి అంటే రక్షణ సువార్త. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మీరు చేసే పని ఏంటంటే, మీరు వెళ్ళిన తర్వాత మీరు చేసే పని ఏంటంటే సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏ వార్త? సువార్త. ఈనాడు వార్త, రేపటి వార్త, ఇంటి వార్త, రాజకీయ వార్త, ఈ వార్తలు కాదు. మరి ఏ వార్త? సువార్త. సువార్త అంటే బైబిల్ ఇచ్చిన ఒక స్పష్టమైన పదం ఏంటంటే, చక్కటి ఆన్సర్ ఏంటంటే, సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. ఈ సువార్తను దేశమందంతటా, ప్రపంచమందంతట కూడా క్రీస్తు వారు ప్రకటించమని శిష్యులకి చెప్పాడు. వాళ్ళు అదే పని చేశారు, ఇంకొక పని చేయలేదు. అదే పని చేశారు. యేసుని ప్రకటించటానికి వారి ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా ప్రకటించారు. యేసుని ప్రకటించటానికి ప్రాణాలు కోల్పోవలసిన అవసరత వచ్చింది, ప్రాణాలు కూడా కోల్పోయారు. సువార్తని ప్రకటిస్తూ వాళ్ళు చేసిన త్యాగమే ఈరోజు మన దగ్గరికి వాక్యం వచ్చింది. వారు చేసిన కృషి అంతా ఇంత కాదు ప్రియులారా. మనము లెక్క చేయలేనంత, మనము ఊహించలేనంత కృషి చేశారు వాళ్ళు యేసు మాటకి లోబడి. యేసు మాట అన్నాడు ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మాటకు లోబడి వారు చివరికి ప్రాణాలు కూడా కోల్పోయారు. అంటే ఆయన మాట అంటే వాళ్ళకి వేదంగా మారింది, ఆయన మాట అంటే వాళ్ళకి లక్ష్యంగా మారింది. చూసారా?
ఆయన మాట అంటే వాళ్ళకి లక్ష్యంగా మారింది. అందుకే ఆ మాటని పట్టుకొని వాళ్ళు లోకమంతా విస్తరించారు, లోకమంతా ప్రకటించారు. చివరికి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏమని ప్రకటించారు? క్రీస్తు మీకోసం పుట్టాడు, క్రీస్తు మీకోసం బ్రతికాడు, క్రీస్తు మీకోసం ఎన్నో అద్భుతాలు చేశాడు, క్రీస్తు మీకోసం ఎన్నో విశేషంగా కార్యక్రమాలు చేశాడు, యేసు మరణించాడు, తిరిగి లేచాడు అని అనేకులకి వార్తని, ప్రపంచంలో ఈ వార్తను తీసుకొని అనేకుల్ని మార్చేశారు ప్రియులారా. అనేకుల్ని మార్చేశారు. అనేకుల్ని మార్చిన దాఖలాలు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి. అనేకులు మార్చారు వాళ్ళు బోధిస్తున్న విధానం, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ సేవ పరిచర్య, వాళ్ళ జీవితాలు, వాళ్ళ దైనందికమైన జీవితాలు, వాళ్ళ భక్తి, వాళ్ళ భయము, వాళ్ళ విశ్వాసము, ఇవన్నీ చూస్తుంటే యేసు మాటకి లోబడి అపోస్తలులు చేసిన త్యాగం అండి అంతా ఇంత కాదు. ఆయన మాటకు లోబడి బ్రతికిన వాళ్ళు ఆ రోజుల్లో బైబిల్లో పేరు సంపాదించుకున్నారు, జీవగ్రంథములో పేరు సంపాదించుకున్నారు. ఈరోజు చూడండి, 21వ శతాబ్దంలో మొదటి శతాబ్దములో ఉన్న కార్యక్రమాలను చూస్తుంటే దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు, ఈ 21వ శతాబ్దంలో చూస్తుంటే అన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు, అన్ని దేవుడికి వ్యతిరేకమైనవి. ఏమిటి ఈరోజు మనుషుల జ్ఞానం ఎలాగ సాగిపోయిందంటే, బైబిల్ని పక్కకు పెట్టి వాళ్ళే చక్కగా మేమేదో పరిశోధన చేశాం, మేమేదో ఉద్ధరించామన్నట్లుగా లేనిపోని కల్పన కథలను, బైబిల్లో లేనివి బైబిల్లో ఉన్నట్లుగా జోడించి ఈరోజు ప్రకటిస్తున్నారు ప్రియులారా. విశ్వాసులుగా ఉండనివ్వకుండా యువతరాన్ని రెచ్చగొట్టుతూ ఇంటింటికి వెళ్ళి ఏమని చెప్తున్నారంట వారి సిద్ధాంతాలను బలముగా నమ్మండి అని ప్రకటిస్తున్నారంట. సిద్ధాంతాలను, రక్షణ ప్రకటించటం లేదంటే ఈరోజు మనుషులు ఎలా తయారైపోయారంటే, రక్షణ సువార్తని మోసుకెళ్ళటానికి బదులుగా సిద్ధాంతాన్ని మోసుకెళ్తున్నారు. ఈరోజు సిద్ధాంతాన్ని, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రతి గడప దగ్గరికి యేసు మార్గము, యేసు బోధని మోసుకెళ్ళాలి. కానీ ఈరోజు ఇంటింటికి ఏమని మోసుకెళ్తున్నారు? ఇంటింటికి ఏమని ప్రకటిస్తున్నారు తెలుసా? మా సిద్ధాంతాన్ని నమ్మండి, ఇదిగో మా సిద్ధాంతం ఇదిగో వాళ్ళు ఇలా చెప్తున్నారు, అది తప్పు, ఇది రైటు అని సిద్ధాంతాన్ని ప్రకటిస్తున్నారే కానీ సువార్తని ప్రకటించటం లేదు. ఈరోజు ఏ సభల్లో చూడండి, పెద్ద సభలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు సిద్ధాంతపరమైన వాక్యాలను పట్టుకొని సిద్ధాంతాన్ని ప్రకటించుకుంటూ గుమ్మము దగ్గరికి వెళ్తున్నారు. సిద్ధాంతాన్ని ప్రకటించటానికి గుమ్మము దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదయ్యా. సువార్తను ప్రకటించటానికి గుమ్మము దగ్గరికి వెళ్ళు, సువార్తను బోధించటానికి గుమ్మము దగ్గరికి వెళ్ళు, సువార్తను ప్రకటిస్తూ అనేకులకి సువార్తను ప్రకటిస్తూ అనేకులను క్రీస్తులోకి నడిపించటానికి ప్రయత్నం చెయ్యి. అది చేతకాక గుమ్మము దగ్గరికి వెళ్ళి ఇంటింటికెళ్ళి సిద్ధాంతాన్ని బోధించమంటున్నది ఎవడింతకి? సిద్ధాంతం కాదయ్యా. బైబిల్లో ఉన్న వాటిని ఉన్నట్లుగా ప్రకటించాలి. దానికి ఒకటి కలపకూడదు, దానిలో నుంచి ఒకటి తీయకూడదని బైబిల్ ముందుగా చివరిలో హెచ్చరించింది కదా. బైబిల్ హెచ్చరించిన వినని శోకాలు ఈరోజు బోధకులు, బైబిల్ హెచ్చరించిన దాన్ని పట్టించుకోలేని బోధకులు ఈరోజు. అందుకే
బైబుల్ ఎక్కడైతే మాట్లాడుతుందో అక్కడ నువ్వు మాట్లాడాలి. బైబుల్ ఎక్కడైతే మాట్లాడదో అక్కడ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావంటే నిన్ను నీవు హైలైట్ చేసుకోవటానికి, నిన్ను నీవు గొప్పగా చేసుకోవటానికి, నిన్ను నీవు మహిమపరచుకోవటానికి. దేవుడు మహిమ అక్కడే ఉండదు. నిజంగా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి అనుకుంటే, దేవుణ్ణి మహిమపరచాలి అనుకుంటే, దేవుణ్ణి గొప్ప చేయాలి అనుకుంటే దేవుడు రాయించిన గ్రంథాన్ని చక్కగా చదువుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు రాయించిన ప్రతి మాట కూడా చాలా అద్భుతమైన మాట. అందుకే ఎప్పుడైనా బైబిల్లో నుంచి మనం నేర్చుకుంటున్నామంటే అసలు బైబిల్ ఏం చెప్పింది, బైబిల్ ఏం బోధిస్తుంది, బైబిల్ ఏ విధంగా మాట్లాడింది, ఇవన్నీ వాక్యాలు మనకు తెలియద్దు. ఇవన్నీ తెలియకపోతే మన ప్రసంగం తికమకగా ఉంటుంది. మన ప్రసంగం తికమకగా ఉంటుంది, మన ఆలోచనలు తికమకగా ఉంటాయి. ఇంతకీ ఈరోజు కొన్ని విషయాలను బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు. యేసుక్రీస్తు తండ్రికి కుమారుడా, యేసుక్రీస్తు తండ్రికి కుమారుడా అని మనం బైబిల్లో చాలా చక్కగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు కూడా ఏమని సంబోధిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు వారు తండ్రి కాడు. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తే తండ్రి, యేసు తండ్రి కాదు అని నేను చెప్పటం లేదు, బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు తండ్రి కాదు, బైబిల్ చెప్పింది యేసు తండ్రి కాడు అని. యేసుకొక తండ్రి ఉన్నాడు అని బైబిల్ చెప్పింది. మరి ఈరోజు చాలామంది పాటలు రాస్తూ తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఇది ఎంతవరకు రైట్? ఒకవేళ అభిమానం అంటే తండ్రి అని పిలుచుకోవచ్చు, కానీ నిజముగా యేసుక్రీస్తు తండ్రి కాడు. మరి యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఒక్కసారి యోహాను రాసిన సువార్తను మనం చదువుతాం. యేసుక్రీస్తు వారు ఎంత చక్కటి డిక్లరేషన్ ఇచ్చాడో. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా తండ్రి యేసయ్యా తండ్రి అంటున్నారు. అది ఎంత అబద్ధం, ఎంత రాంగ్ చూడండి. తండ్రి యేసయ్యా నీవు మా కోసం సిలువలో రక్తం కార్చావయ్యా తండ్రి యేసయ్యా. మరి పక్కలో ఉన్న తండ్రి ఏమవ్వాలి? యేసు ఎవరినైతే తండ్రి అంటున్నాడో, యేసు ఎవరినైతే తండ్రి అని పలకరిస్తున్నాడో ఆ తండ్రి ఏమవ్వాలి? మరి ఎంతమంది నీకు తండ్రులు? ఈరోజు చాలామంది ఏమంటున్నారు తెలుసా? చాలామంది ముగ్గురు యెహోవాలు అంటున్నారు. ముగ్గురు యెహోవాలంట. ఇంకా ఇలాంటి బోధల వలన విచిత్రం ఏంటంటే విశ్వాసులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నిన్న మా విశ్వాసుల దగ్గరికి వెళ్ళాను. మా విశ్వాసుల దగ్గరికి వెళితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా మన ఇంటికి ఒక ఆయన వచ్చేమని చెప్తున్నాడు తెలుసా? ముగ్గురు యెహోవాలు ఉన్నారండి అని చెప్తున్నాడు అయ్యా అంటున్నారు వాళ్ళు. ఇంతకుముందు ఏమని విన్నారంటే యెహోవా ఒక్కడే, తండ్రి ఒక్కడే అని విన్నాము. ఇప్పుడు ముగ్గురు యెహోవాలు అని చెప్తున్నారు. మేమైతే తికమక అయిపోతున్నాం. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మాకైతే అర్థం కావటం లేదు అంటున్నారు వాళ్ళు. చూసారా? అంటే బైబిలులో ఉంటున్న ప్రతి బోధని మార్చటానికి, ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది నిజముగా ప్రకటించాలని కాదు, ఒకరి మీద కక్షతో ప్రకటిస్తున్నారు. వాళ్ళని తొక్కేయాలి, వాళ్ళని తొక్కేసి నేను పైకి రావాలి. చూసారా? ఇది కక్ష కాదా? మరి
ఒకవేళ నిజముగా నీది రైట్ అయితే ప్రకటించుకో. ఎవరు నిన్ను వద్దనటం లేదు. ఎందుకంటే నువ్వు సిద్ధాంతాన్ని నమ్మి, సిద్ధాంతాలు వయసుగా వెళుతున్నావు, సిద్ధాంతాన్ని పట్టుకెళ్ళి సిద్ధాంతాన్ని మోసుకెళ్ళేవాడివి. నువ్వు సువార్తను మోసుకెళ్ళేవాడు కాదు, సిద్ధాంతాన్ని మోసుకెళ్ళేవాడు. ఇంటింటికెళ్ళి సువార్తని చెప్పాలే కానీ సిద్ధాంతాన్ని చెప్పకూడదు. కానీ ఈరోజు చూడండి, సభల్లో టైటిల్ పెట్టినా సిద్ధాంతపరంగానే బోధ. రక్షణ, సువార్త, మహాసభలు పోయాయి, సిద్ధాంతపరమైన టైటిల్స్ వచ్చాయి. ఈరోజు సిద్ధాంతపరమైన టైటిల్స్. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, యేసుక్రీస్తే ఏమంటున్నాడో ఒక్కసారి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు సొంతంగా మాట్లాడుతున్న మాట ఏమని? యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల దగ్గరకు వెళ్ళి సహోదరుల దగ్గరకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు. చూసారా, యేసుక్రీస్తు వారు ఎంత చక్కటి వివరణ ఇచ్చాడు. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు. అంటే యేసుక్రీస్తు తండ్రా? యేసుక్రీస్తు తండ్రి కాడు. మరి యేసుక్రీస్తు ఎవరు? దేవునికి యేసుక్రీస్తు ఏమవుతాడు? అనేక కుమారులలో యేసుక్రీస్తు ఎవరంట? జ్యేష్ఠుడంట. అనేక కుమారులలో తండ్రికి అనేక కుమారులు కావాలంట, అనేక మంది కుమారులు కావాలంట. ఆ కుమారులలో యేసుక్రీస్తు ఎవరంటే ఇంతకీ? జ్యేష్ఠుడంట, మొదటి కుమారుడు, అద్వితీయ కుమారుడు. యేసుక్రీస్తే స్వయంగా నా తండ్రి మీ తండ్రి అంటున్నాడు. అంటే మరి ఈ మాటని ఎలా వక్రీకరించారు? తండ్రి అంటే రకరకాలుగా పిలువబడ్డాడు. తండ్రి అంటే రకరకాలుగా మనం కొలుచుకోవచ్చంట. చూసారా, తండ్రికున్న మీనింగ్నే మార్చేశారు. తండ్రి కొడుకులకున్న బంధాన్ని, మీనింగ్నే మార్చేశారు వీళ్ళు ఈరోజు. కనటం అంటే అది కాదంట, కనటం అంటే ఇదంట, తండ్రి అంటే ఇదంట, కొడుకు అంటే అదంట. కొడుకు తండ్రుల బంధాన్ని ఏం చేశారంటే మొత్తం మార్చేశారు ఈరోజు. బైబిల్ ఏమనుంది? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. నా దేవుడు మీ దేవుడు, మీ తండ్రి నా తండ్రి అంటున్నాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారు కూడా దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. ఎన్ని చోట్ల బైబిల్లో కొత్త నిబంధనలో నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్న మాటలు బైబిల్లో అలిసిపోయేంత వరకు చూపించవచ్చు. యేసుక్రీస్తు వారు అన్న మాటలు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి. చూసారా, ఎన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మరి వీళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు? అవన్నీ వీళ్ళకి ఎందుకు బుర్రకెక్కటం లేదు? మీరు ఆలోచించండి. కొన్ని సిద్ధాంతాలు ఏమంటున్నాయి తెలుసా? యెహోవాయే యేసుక్రీస్తు అంట, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడంట, ముగ్గురు ఒకటేనంట. ఏంటి ఆలోచించండి. తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు. వీళ్ళంతా సినిమాలో ముగ్గురు మనగాళ్ళు యాక్టింగ్ చేస్తారు కదా, ఒక ఆయన 3 వేషాలు వేసుకోవటం, ఒక ఆయనే 3 పాత్రలు పోషించటం. ఈ భావనతో, ఈ ఉద్దేశంతో దేవుణ్ణి ఆలోచిస్తున్నారేమో. బైబిల్ ఏమని తెలుసా? తండ్రిని కుమారుని ఎవరైతే ఒప్పుకోరో వాడు పక్క క్రీస్తు విరోధంట, పక్క క్రీస్తు విరోధి. యేసుక్రీస్తు వారి శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఏమన్నాడు తెలుసా? ఏమని ప్రార్థన నేర్పాడు? పరలోకములో ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అన్నాడు. మరి కుమారుడు ఎక్కడుండి ప్రార్థన చేయిస్తున్నాడు శిష్యులతో?
భూమి మీద ఉండి చేయిస్తున్నాడు. అంటే పరలోకములు ఎవరున్నారు? ఎవరు లేకపోతే ఎందుకు అడుగుమంటాడు యేసుక్రీస్తు వారు? తానే ఒకవేళ తండ్రిగా వచ్చాడు అంటే, అక్కడ ఎవరు లేకపోతే ఎవరిని అడగమంటాడు? నేను మీ దగ్గరకు వచ్చి అదిగో అనిల్ ఇంట్లో ఉన్నాడు, ఫోన్ చేయండి అని మీకు చెప్తే మీరేమంటారు? అయ్యా, మీరు నా దగ్గరే ఉన్నారు కదా, మీ ఇంట్లో అనిల్ ఎందుకు ఉంటాడు? మీ ఇంట్లో అక్కడ మీరెందుకు ఉంటారు? ఇక్కడే ఉన్నారు కదా అని మీరు చెప్తారు. యేసుక్రీస్తే యెహోవా దేవుడైతే, యెహోవాయే యేసుక్రీస్తు అయితే, మరి శిష్యులకి నేర్పుతున్న ప్రార్థన సందర్భములో ఎవరితో మాట్లాడమంటున్నాడు? యేసుక్రీస్తు వారు శిష్యులతో ప్రార్థన చేయమంటున్నాడు. ఏమని? పరలోకములో ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేయమంటున్నాడు. పరలోకం ఖాళీగా ఉందనుకోండి, పరలోకములో ఎవరు లేరు అనుకోండి, మరి ఎవరికి చేయాలి ప్రార్థన? అక్కడ ఎవరో ఒకరు ఉంటే కదా ప్రార్థన చేసేది. గోడ వైపు అలా ముఖం పెట్టి చూస్తున్నాడు అనుకోండి, ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చూస్తున్నావయ్యా? అదిగో నేను టీవీ చూస్తున్నాను. మరి గోడ మీద టీవీ లేదే? ఉంది అని నేను చూస్తున్నాను అన్నాడు అనుకోండి, వాడిని ఏమనుకోవాలి? పిచ్చోడు అనుకోవాలి. అసలు పరలోకములో తండ్రి లేకపోతే మరి యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్న మా తండ్రి అని ప్రార్థన చెయ్యండి అని అంటున్నాడు అంటే, యేసుకి తెలీదా తండ్రి ఉన్నాడని? తెలుసు కాబట్టే, పరలోకములో తండ్రి ఉన్నాడు కాబట్టే మీరు ప్రార్థన చెయ్యండి. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావర ఆకారంతో యేసుక్రీస్తు మీద దిగిందంట. రెండవ సంగతి, పరలోకము నుంచి ఒక శబ్దం వచ్చిందంట. ఏమని? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని శబ్దం వచ్చిందంట. యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ అయితే, పరిశుద్ధాత్మే యెహోవా దేవుడైతే, యేసుక్రీస్తు వారు నీళ్ళలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నీళ్ళ నుంచి గడ్డకొచ్చాడు. అండ్ యేసుక్రీస్తు వారి పైన పరిశుద్ధాత్మ పావర ఆకారం వలె వచ్చింది. పరిశుద్ధాత్మ పావర ఆకారం వలె యేసు పైన వాలింది. మరి పరలోకము నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమని? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనెందు నేను ఆనందించుచున్నాను. ముగ్గురు కనిపిస్తున్నారా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? బాప్తీసమివ్వండి అంటున్నాడు. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలామంది బైబిల్లో ఉన్నదాన్ని తీసివేసి, కలిపేసి, చెరిపేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బోధించుకుంటున్నారు అంటే మీరు ఆలోచించండి. అసలు బోధని ఏ విధంగా మార్చారు, బోధని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు, బోధని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు. తండ్రి, నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి తిని. తండ్రి, నీవు లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, తండ్రి నీవు నాకిచ్చిన పని. ఒకవేళ ఈయనే ఆయనైతే మరి ఆయన ఈయనకి ఇవ్వటం ఏంటి పని? ఆలోచించండి. ఆయన ఈయనకి ఇవ్వటం ఏంటి పని? ఆ మాటకు అంత అర్థం లేదు కదా. ఒక ఆయన తండ్రి ఉన్నాడు, తండ్రి పరలోకములో ఉన్నాడు, అందరికంటే పైగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయన అందరికీ తండ్రి. యేసుక్రీస్తుకు కూడా తండ్రి, నీకు కూడా తండ్రి, నీకు కూడా తండ్రి, నాకు కూడా తండ్రి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా? నీ తండ్రి నా తండ్రి, నీ తండ్రియు నా తండ్రియు, పరలోకమందున్న తండ్రి అంటున్నాడు. పాటల్లో యేసుక్రీస్తుని తండ్రి అని సంబోధించటం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు తండ్రి నువ్వు మా కోసం ప్రాణాలు పెట్టావు తండ్రి, ఎంత తప్పండి ఇది, ఎంత తప్పిది. రక్షకుడుగా స్వీకరించాలి. యేసుక్రీస్తుని రక్షకుడుగా స్వీకరించు. వినటం వలన విశ్వాసం కలుగును. యేసును గురించిన మాటలు వినటం వలన విశ్వాసం కలుగును. యేసును గురించి వినటం వలన విశ్వాసం కలుగును.
ఏమంటే మీరు బాగా ఆలోచించండి. కలిపి చెరిపే బోధ చాలా తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఏమండి చివరికి నరకానికి తీసుకెళ్తుందన్న సంగతి మీరు మర్చిపోకండి. ఏమండి భూమి మీద ఉంటున్న ప్రతి వాడు కూడా తండ్రిని తండ్రిగా అంగీకరించాలి, యేసుక్రీస్తుని యేసుక్రీస్తుగా అంగీకరించాలి, పరిశుద్ధాత్ముని పరిశుద్ధాత్ముడుగా అంగీకరించాలి. ఇది పోయేసి చాలామంది బోధలు ఈరోజు యూట్యూబ్ బోధకులు సంఘాల్లో బోధ చేయరు, వీళ్ళు యూట్యూబ్లోనే బోధ చేసుకుంటున్నారు. అనేక మంది కలిపి చెరిపి బోధని సమాజంలోకి తీసుకెళ్ళి సమాజాన్ని గందరగోళం చేస్తున్నారు. ఈరోజు గందరగోళం, యువతరాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. విశ్వాసం ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు, ఏముండదు. సవాళ్ళు, డిబేటు వీటితోనే చెలరేగిపోతున్నారు. ఆధ్యాత్మికమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈరోజు యువతరం. బైబిల్లో ఓనామాలు రానివాడు కూడా డిబేట్ అంటాడు, బైబిల్లో అక్షరాలు తెలియని వాడు కూడా రా డిబేట్కి అంటున్నాడు. డిబేట్ చేసి ఉద్ధరించేదేముంది? డిబేట్ చేసి చేసేదేముంది చెప్పు? సువార్తను ప్రకటించు. ఎంతోమందికి యేసుక్రీస్తు తెలీదు, ఎంతోమందికి యేసుక్రీస్తు ఎవరో కూడా తెలీదు. అలాంటి వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తుని గురించి చెప్పు. అలాంటి వారికి యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, నీకు నాకు రక్షణ తెచ్చాడని చెప్పు. అది విడిచిపెట్టి ఎప్పుడు చూసినా డిబేటు రా పో. దీని వలన సంఘానికి కానీ ఆధ్యాత్మిక జీవితానికి కానీ విశ్వాసులకు కానీ ఎటువంటి ప్రయోజనకరమైనదిగా లేదు ప్రియులారా, ఎటువంటి ప్రయోజనం లేదు దీని వలన. డిబేట్ చేస్తేనే స్పీకరా? సవాళ్ళు చేస్తేనే స్పీకరా? మీరు ఆలోచించండి. సాత్వికమైన మనసుతో మంచి ఆలోచనతో ప్రసంగించుకుంటూ వెళ్ళు. దేవుడు నీ వెనకాల ఉండి నిన్ను నడిపిస్తాడు. దేవుని రాజ్య సువార్తని లోకమందంతట ప్రకటించు. అందుకే యేసుక్రీస్తు వారు తండ్రి కాదు, యేసుక్రీస్తు వారు తండ్రికి కుమారుడు అని బైబిల్లో ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయి. అంటే మీరు ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవడు చూసినా యేసుక్రీస్తుని తండ్రి అంటున్నాడు. బాధ కాదు ప్రియులారా, బాధ కాదు. బైబిలులో ఉంటున్న దాన్ని ప్రకటించండి. యేసుక్రీస్తే నా తండ్రి అని అంటున్నాడు అంటే నీవేం మరి యేసుక్రీస్తుని తండ్రి అంటున్నావు? మరి ఆ యెహోవా తండ్రి ఏమైపోవాలి? ఆయన ఏమైపోవాలి? ఇవన్నీ ఎందుకని ఈరోజు ముగ్గురు తండ్రులంట. యెహోవా తండ్రి, యేసుక్రీస్తు తండ్రి, పరిశుద్ధాత్మ కూడా తండ్రేనంట. ఏనా బుర్రపాడైందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంట్లో ఒక క్రమం ఉంటుంది. తండ్రి ఉంటాడు, కొడుకులు ఉంటారు, ఏమంటే ఒక కుటుంబం ఉంటుంది. ఇంట్లో ముగ్గురు తండ్రులు ఉంటారా? ఎక్కడైనా చూసారా? ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? ఇంట్లో ముగ్గురు తండ్రులు ఉంటారండి. ఇంట్లో తండ్రి ఒక్కడే ఉంటాడు. ఈ సృష్టిలో దేవుడు ఒక్కడే ఉంటాడు. ఏంటో మీరు ఆలోచించండి. ఈ సృష్టిలో తండ్రి ఒక్కడే ఉంటాడు. ఆయన సృష్టి కార్యక్రమాలలో సృష్టిని అంతటిని తయారు చేసినవాడు. అది యేసుక్రీస్తు ద్వారా సృష్టిని తయారు చేశాడు. యేసుక్రీస్తు ద్వారా తయారు చేయించాడు ఆయన. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. తండ్రి ఒక్కడే కుటుంబంలో ఎలా ఉంటాడో, మన తండ్రి, ఆత్మల తండ్రి దేవుడు ఒక్కడే, ఆత్మల తండ్రి ఒక్కడే. అది యేసుక్రీస్తు వారు కూడా అంటున్నాడు, నీ తండ్రి నా తండ్రి, నీ దేవుడు నా దేవుడు. పరిశుద్ధాత్ముడు కూడా తండ్రిని అబ్బా తండ్రి అని తన కుమారుని మొరపెట్టు ఆత్మ. ఎన్ని మాటలు. అందుకే బల్ల తీసుకునేటప్పుడు యేసయ్యా తండ్రి నా కోసం రక్తం కార్చివా అని అనకండి. ప్రభువా నా కోసం రక్తం కార్చవయ్యా, సిలువలో బలయ్యావయ్యా అని ప్రార్థన చేయండి. లేనిపోని మాటలు బల్ల తీసుకునేటప్పుడు ప్రార్థనలో ఇవన్నీ పలక్కండి. ఎందుకు పలకకూడదంటే, ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని మాటలు చదువుకున్నా ఇంకా నీకు అర్థం కావటం లేదంటే
ఇంకా నీకు అర్థం కావటం లేదంటే నీకు బైబుల్ ఏమర్థమైంది ఇప్పుడు చెప్పు. అందుకే యేసుకి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రే నీకు తండ్రి, ఆ తండ్రే నాకు తండ్రి, అది యేసుకు కూడా తండ్రి. అందుకే పరలోకములో ఉన్న మా తండ్రి అనమంటున్నాడు. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని ఎన్ని మాటలండి బైబిల్లో. నా తండ్రి ఇష్ట ప్రకారం చెయ్యువాడే, నా తండ్రి ఆజ్ఞలను నెరవేర్చువాడే, నా తండ్రి ఇష్ట ప్రకారం ప్రవర్తించేవాడే. ఎన్ని మాటలండి, నా తండ్రి, నా తండ్రి అంటున్నాడు. అంటే మరి ఈ మాటలు మనకు అర్థం కావటం లేదా? ఈ మాటలు మన బుర్రకెక్కటం లేదా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాటని ఆ మాటకు ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. తండ్రి అంటే అలా, కొడుకు అంటే ఇలాగా అని చెప్పకూడదు. మరి బైబిల్లో లేని మాటలు అస్సలు చెప్పకూడదు. ఒకవేళ అలా ఎవడైనా చెప్తున్నాడు అంటే వాడు పెద్ద అబద్ధికుడు. బైబిల్లో లేనివి చెప్తున్నాడు అంటే, బైబిల్లో లేనివి లోక సంబంధమైనవి జోడించి, ఇదిగో కుమారుడంటే ఇట్లా, కుమారుడంటే ఇట్లా, కుమారుడంటే ఇట్లా అని చెత్త సోది చెప్పకూడదు. బైబిల్లో లేదు కదా, మరి లేని దాన్ని నువ్వెందుకు జోడిస్తున్నావు? బైబిల్లో ఏమన్నది ఒకటి తీయకూడదు, ఒకటి కలపకూడదు అని ఉంది కదా. అందుకే మీరు బాగా ఆలోచించండి. ఇలాంటి బోధలు సొసైటీలో చాలా పుట్టుగొడుగుల్లా వచ్చేసాయి. చాలా బోధలు వచ్చేసాయి, రకరకాల బోధలు వచ్చేసాయి, రకరకాల విచిత్రమైన బోధలు వచ్చేసాయి. ఇలాంటి బోధల మధ్య ఎలా మనల్ని మనం కాపాడుకోవాలో అందుకే దేవుడు 66 పుస్తకాలను మన చేతిలో పెట్టాడు. ఏది భ్రమపరుచు ఆత్మ, ఏది పరిశుద్ధాత్మ, అన్నిటిని నీవు విభజించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే చక్కగా వాక్యం పైన నీకు ధ్యాస ఉండాలి, వాక్యం పైన నీకు పరిశోధన ఉండాలి, వాక్య పరిశోధన ఉండాలి, లేఖనాల పట్ల నీకు పట్టుండాలి సుమా. ఎవడో చెప్పిన దాన్ని కాపికొట్టి ప్రజలకు చెప్పటం కాదు, అనుభవపూర్వకంగా చదువుకొని పరిశోధన చేసి యెహోవా గ్రంథమును పరిశోధించి తెలుసుకోండి. పరిశోధన చేయండి. పరిశోధన చేయకుండా ఎవడో చెప్పిన ఎంగిలి మాటలు పట్టుకొని ఇదిగో అదిట్లంట ఇదిట్లంట అన్న కాదు. నీవు పరిశోధన చేసి దేవుడి దగ్గర అడుగు, ప్రభువా ఈ మాట ఇలా ఉంది, ఇది నాకు అర్థం కావటం లేదు ప్రభువా, దీన్ని అర్థం చేసుకోవాలి అని దేవుడు ముందు తపస్సు చేయి. దేవుడు నీకు అర్థం చేయిస్తాడు. అది కాకుండా ఎంగిలి మాటలు పట్టుకొచ్చి నేను డిబేట్ చేస్తాను, నేను సవాలు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే దేవుడు ఊరుకోడు ప్రియులారా. అందుకే ఆలోచించండి. ఇంకా అనేకమైన సంగతులు ఇంకా వచ్చే భాగములో మనం మాట్లాడుకుందాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.